నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కన్పూర్ గ్రామంలో గురువారం ఉద్యాన శాఖ మరియు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆయిల్ ఫామ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులకు ఆయిల్ పామ్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ అయిన కరణం రమణ, జాజుల సత్యబాబు, సంగాన రామకృష్ణ ప్రసంగిస్తూ ఆయిల్ ఫామ్ వల్ల గ్రామంలో చాలా మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, ఈ పంట వేసిన రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే రైతులు ముందుకు వస్తారని తెలియజేశారు। సపోర్ట్ చేస్తారు వాళ్ళు సర్వే చేస్తారు। సర్వే చేసిన తర్వాత ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఎస్టిమేషన్ పీరియడ్ ఉంటారు కేసీఆర్ ఉంటారు। సో వాళ్ళకి మీరు ఆయన ఏమైనా త్వరగా అవుతుందని చెప్పేసి నేను అనేది అంటే నాకు సబ్సిడీ మీరు ఎందుకు కట్టాలని చెప్పి ఒక బిల్ ఆఫ్ కంట్రోల్ అది తీసుకుంటాం। ముందు మీరు తీసుకున్న తర్వాత ఎస్టిమేషన్ అయిపోయి ఓకే అనుకుంటుంది। ఎస్టిమేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోకండి మీరు సార్ ఒకసారి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం। ఈ రోజు పామాయిల్కి సంబంధించి అధికారులు మన కనుపూర్ గ్రామంలో మన రైతు భరోసాలో మీటింగ్ పెట్టడం జరిగింది। మరి ఈ పామాయిల్ గురించి రైతులందరికీ అవగాహన కల్పించడం జరిగింది। ఎందుకంటే మా కనుపూర్ అంతా మామిడి తోటలు ఎక్కువ, జీడిమడి తోటలు ఎక్కువ ఉన్నాయి। అవి ఆదాయం సరిగా రావట్లేదు। ఏంటంటే మధ్యలో కమిషన్ ధరలు, మామిడికాయ రేటు దిగుబడి లేకపోవడం, రైతుకి సరైన ఆదాయం లేకపోవడంతో చాలా మంది పామాయిల్ తోట మొగ్గు చూపించారు। పామాయిల్ తోట గతంలో వేసున్నారు, నీకు కొత్తగా ఇప్పుడు నాది ఒక 20 సంవత్సరాల తోట నరికేసి కొత్తగా పామాయిల్ తోట వేసాను। మరి పామాయిల్ ప్రతి ఒక్క రైతు కూడా పామాయిల్ వేసినట్లయితే దీనికి మంచి గిట్టుబాటుగా ఉంది। ఎందుకంటే ఒక ఎంప్లాయీ లాగా వారానికి ఒకసారి మనం అమ్ముకోవచ్చు। మరి దాని దగ్గర గిట్టుబాటు ధర మనకి వస్తుంది కనుక మన రైతులందరూ కూడా పామాయిల్ తోటలు వేసి పెంచుకున్నట్లయితే జీవితంలో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది। అలాగే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఈ అధికారులు కోరేది ఏంటంటే పామాయిల్ తోటల గురించి మనకి మొక్కలు ఆల్రెడీ మనకి సబ్సిడీ మీద ఇస్తున్నారు। అలాగే మన జాబ్ గారు బోర్ గురించి అడిగారు। అలాగే నేను అడిగేది ఏంటంటే డ్రిప్ తొందరగా ఇచ్చి, అలాగే కోతుల గోలకి పామాయిల్ గెల్లం పాడవకుండా, అలాగే అదర్ పంటలకు ఏదన్నా చేసుకున్నట్లయితే బొబ్బాయి తోట ఏమని, ఒక పొగ తోట ఏమని, ఏదంటే అదర్ పంటలకు వేసుకున్నప్పుడు కోతులు పాడు చేయకుండా సోలార్ కూడా కరెంటుతో సబ్సిడీ ఇస్తే రైతులకి ఇంకా మంచి చేకూరుతుందని, అలాగే గతంలో కనుపూరు, రాజవరం, తిరుమలపాలెం చాలా తోటలు ఉన్నాయి। కొనుగోలుకి దూరంగా వెళ్ళవలసి వస్తుంది, ట్రావెల్ ఛార్జ్ పెట్టుకుని రైతులకు ఇబ్బంది అవుతుంది కనుక తిరుమలపాలెం, రాజవరం, కనుపూరు సంబంధించి జంక్షన్ లో కొనుగోలు చేస్తారని, సెంటర్ కి సంబంధించి 3 రోజులకి బాగుంటుందని అధికారులు కోరడం జరిగింది రైతుల తరఫున। అది కూడా చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు కూడా పామాయిల్ తోట వేసుకుంటే మంచి జరుగుతుందని భావిస్తూ సెలవు తీసుకున్నాం।